తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చేసిన యుగపురుషుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకలలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి చేచర్ల వెంకటేశ్వర్లరెడ్డిలతో కలిసి ఎంపీ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పిన గొప్ప మహనీయులు ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ వల్లే తెలుగువారికి గౌరవం దక్కిందన్నారు. ఇంతటి గౌరవం దక్కడానికి ఎన్టీ రామారావు చేసిన పుణ్యమే అన్నారు. అన్నగారు ప్రవేశపెట్టిన పథకాలు నేటికి మనకు ఆదర్శమని, ₹2 కిలో బియ్యం పథకంతో పేదవాడి ఆకలి తీర్చిన మహానుభావుడు అన్నారు. ఎన్టీఆర్ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషకరమన్నారు. ఈ వేడుకలలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 103వ జయంతి జరుపుకోవడం మనం ఈరోజు చాలా సంతోషం. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం స్థాయిలో తీసుకుపోయిన వ్యక్తి. ఈరోజు మనందరం అటువంటి వ్యక్తి వల్ల మన తెలుగు జాతికే రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ తెలుగు వాళ్ళు అనేవాళ్ళు ఉండారు అనేది నిరూపించుకున్న వ్యక్తి, నిరూపించాడు. అట్టే ఆయన పుణ్యాన్ని ఈరోజు మనందరికీ కూడా గౌరవం దక్కింది. ఎక్కడికి పోయినా తెలుగు వాళ్ళంటే ఆ గౌరవం, అది స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పుణ్యం. ఈరోజు ఈ మహానాడు జరుపుకుంటున్నామంటే అది కూడా మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ 9 నెలల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకుపోయి పార్టీని అధికారంలోకి తీసుకురావడం, అది కూడా ఒక చైతన్య రథంతో స్టార్ట్ చేసి పల్లికి తిరిగి ప్రజల్లోకి పోయి ఇటువంటి పార్టీని స్థాపించి డిసిప్లిన్ అనేది ఈరోజు మనం చూస్తున్నాం. మనం మహానాడు జరుపుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తే ఆ డిసిప్లిను, ఆ పద్ధతులు అవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. ₹2 కిలో బియ్యం అనేది ఫ్రీగా ఇవ్వడం అనేది కూడా ప్రజల్లో, పేద ప్రజల్లో ఈరోజు స్టాంపు పడిపోయిన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఈ జయంతికి నేను రావడం, మనం జరుపుకోవడం చాలా సంతోషం. అందరికీ నందమూరి తారక రామారావు 103వ జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అందజేసుకుంటూ, ఈరోజు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనేటువంటి ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి, నేను కమ్యూనిస్టుని కాదు, సోషలిస్టుని కాదు, హ్యూమనిస్టుని అని చెప్పి దివంగత నందమూరి తారక రామారావు గారు ఆయన దేశంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ, సామాజిక న్యాయాన్ని కానీ చేసినటువంటి ఒక మహనీయుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆయన జన్మదినోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నామంటే ఇది ఒక ప్రజల పండగ అని చెప్పి మనందరం కూడా ఈరోజు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అన్న గౌరవ లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా పేదలకు పట్టిన అన్నం పెట్టలేనటువంటి ప్రభుత్వాలు కాదని చెప్పి ₹2కే బియ్యాన్ని ఆ రోజు అందజేసినటువంటి మహనీయుడు. అదేవిధంగా ₹30 పెన్షన్, అప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా భారతదేశంలో పెన్షన్ ఉన్నటువంటి సందర్భంలో ₹30తో పెన్షన్ స్టార్ట్ చేయడం, అదేవిధంగా సొంత గృహం ఉండాలని చెప్పి ఇల్లు శాంక్షన్ చేయడం కానీ, ఈ విధమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మేము అందరం కూడా రాజకీయంగా గుర్తింపు పడ్డామంటే వెనుకబడిన తరగతుల వరకు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు అందరూ కూడా అది నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ పుణ్యం. కాబట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉన్నారు. నిన్ననే చూసాం ఆయన వారసుడిగా వచ్చినటువంటి మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన దేశంలో మహిళలకు రిజర్వేషన్లు ఆలస్యమైన రాష్ట్రంలో 33% రిజర్వేషన్ అమలు చేస్తానని చెప్పి నిన్న మహానాడు వేదిక ప్రకటించడం కూడా మనందరం గమనిస్తూ ఉన్నాం అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి మహానాడు మన నెల్లూరు జిల్లాలో భారీ ఎత్తున అందరూ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు కలిసి జరపాలనుకున్నాం. కానీ ఈ వెస్ట్ ఏషియా వారు, పశ్చిమ ఆసియా యుద్ధం వల్ల దానికి కొంచెం అవాంతరాలు వచ్చి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఖర్చులు తగ్గించుకోండి, పొదుపు చేయండి ఇంధనాన్ని అనేటువంటి పిలుపు మేరకు
మన రాష్ట్రం ఆయనతో పాటు అడుగులో అడుగేసి ఈరోజు మహానాడిని ఈ హైబ్రిడ్ మోడల్లో జరుపుకోవడం కోసం నిశ్చయించి, కానీ ఆ ఉత్సాహం అది హైబ్రిడ్ మోడల్ అయినా నేరుగా ఫిజికల్ మోడల్ అయినా కూడా ఈరోజు నిన్న చూసాం. నేను కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో హాజరు కావడం జరిగింది. సోదరుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అందరం కూడా కొమ్మి లక్ష్మీనాయుడు గారు, అజీజ్ గారు అందరం కలిపి అక్కడ అటెండ్ కావడం, నూతన ఉత్సాహంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతీయ అధ్యక్షుల వారి సూచనల మేరకు ఇంకా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకోపోవాలా, యువతకి ప్రాధాన్యత పెరుగుతుంది, ఆయన ఆధ్వర్యంలో మహిళకి ప్రాధాన్యత పెరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మచ్చుకు మాత్రమే ఈ మహానాడు సందర్భం ఈరోజు ఇంకా ఎన్నో తీర్మానాలు చేయబోతూ ఉన్నారు. ఆ తీర్మానాలందరూ కూడా మనం అందరం కూడా తెలుగుదేశం కార్యకర్తలందరం కూడా గమనించి నందమూరి తారక రామారావు ఆశయాల్ని ముందుకు తీసుకోపోవడానికి మనం అందరం కృషి చేయాలని చెప్పి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ, ప్రజలందరూ కోరుకుంటూ సెలవు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో అన్న ఎన్టీ రామారావు గారి జయంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా లోక్సభ, రాజ్యసభ ఎంపీలు ఇద్దరూ ఒక్కసారిగా మాతో ఉండడం కానీ ఎంతో సంతోషంగా ఉంది. మరి ఎన్టీ రామారావు గారి గురించి చరిత్ర చెప్తుంది. ఒక తెలుగువారి యొక్క గౌరవం, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చూపించిన వ్యక్తి. అదేవిధంగా హ్యూమన్ డిగ్నిటీ, మనిషి మానవత్వం, మనిషికి కనీసం ఏదైతే మనిషి అన్న జీవికి కావాల్సిన గౌరవం ఉండాలనేది, హ్యూమన్ డిగ్నిటీ ఉండాలని చెప్పి రోటీ, కప్డా ఔర్ మకాన్, ఇది భోజనము, బట్టలు, ఒక తలపైన నీడ ఉండాలని తీసుకువచ్చిన మొట్టమొదటి వ్యక్తి. అప్పుల్లో కాంగ్రెస్ నేషనల్ పార్టీ ఉండి దేశాన్ని పాలించిన మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో నుంచి ఈ యొక్క వెల్ఫేర్ని తీసుకువచ్చారు. ప్రతి పూరి గుడిసిని పక్కా హౌసెస్గా చేసిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అలాగనే ఆడబిడ్డలకి రిజర్వేషను ఒక అడుగు ముందు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిన్ననే అనౌన్స్ చేశారు. ఆడబిడ్డలకి 33% రిజర్వేషను. ప్రత్యేకంగా మా సోదరి మనుల తరపున చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క పండగ ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళ పండగ మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారు ఉన్నారో వాళ్ళందరి పండగ, ప్రజల పండగ. ఈరోజు మహానాడు అంటే మనం ప్రతి విలేజ్లో, ప్రతి వార్డులో, ప్రతి మండలంలో ఉండే సమస్యని మీ గ్రామ నాయకుల కాడి నుంచి తీసుకొని చర్చించి ఒక నివేదిక తీసుకొని కేంద్రానికి పంపిస్తారు, మన పార్టీ కేంద్ర ఆఫీస్కి. అక్కడి నుంచి ప్రభుత్వం ద్వారా రిజాల్వ్ అయ్యే ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ చేస్తారు. లేదంటే చట్టాలు చేయాల్సిన అవసరం వస్తే అసెంబ్లీలో చేస్తారు, పార్లమెంట్లో చేస్తారు. ఇది ప్రజల కోసం చేసే ఒక పండగ. ఇది తప్పకుండా నిన్న అద్భుతంగా 7 లక్షల మందికి పైన ఈరోజు హైబ్రిడ్లో పాల్గొన్నారు. మీరందరూ అనుకుంటారు ఎందుకు ఇలా చేశామని. ఈ 7 లక్షల మంది ఒకవేళ నెల్లూరుకు వచ్చి ఉంటే కనీసం 70 లక్షల లీటర్ డీజిల్ అయి ఉండేది. ఒక 10 లీటర్లు వేసుకుంటే 70 లక్షల లీటర్లు ఖర్చు అయి ఉండేది. ప్రధానమంత్రి గారు ఒక వాయిస్ తీసుకున్నారు, ఒక నిర్ణయం తీసుకున్నారు, మనం ఈ డీజిల్ని కాపాడుకోవాలి, ఖర్చు ఎక్కువ పెట్టకూడదు అని చెప్పి. అందులో భాగంగా ఇది చేశాము. అద్భుతంగా జరిగింది. ప్రపంచం మొత్తం కానీ దీన్ని చూస్తున్నారు. కాబట్టి అందరం కానీ ఈరోజు లాస్ట్ డే, ఈరోజు అందరం కలిసి ఈ పండుగని సక్సెస్ఫుల్ చేయాలని కానీ కోరుతున్నాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం,
వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.